వాక్య పరిచయలోకి వెళ్దాం. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షక, మీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మా నాయన, వట్టివాడను మట్టివాడను, ఎన్నిక లేనివాడను, అయోగ్యుడను, పిరికివాడను, మరి భయస్తుడను కూడా అయినటువంటి నన్ను నా తండ్రి మీ యొక్క సేవక ఎన్నుకున్నటువంటి విధానం బట్టి మా నాయన మీకు వందనములు స్తోత్రం చెల్లించున్నాను. మరి మా తండ్రి, ఈ సమయం ముందు నన్ను ఈ యొక్క సిలువ చాటును మరుగుపరిచి మా తండ్రి నా నోటిని బూరగా వాడుకొని నాతోనూ అందరితోనూ మీరు మాట్లాడి వచ్చిన బిడ్డలందరినీ మా ప్రభు మీ యొక్క వాక్యం చేత తృప్తిపరిచి దీవించమని మా ప్రభు ప్రియరక్షకుడని యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి అతి వినముగా బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. చేరవచ్చిన సంఘం అంతటి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తుంటున్నాను. అలాగే మరి ప్రభుని యేసుక్రీస్తుకు మొదటిగా వందనాలు, అలా సంఘ కాపరి గారికి, సంఘం అంతటి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినము మనం ధ్యానించేటువంటి అంశము దేవుని పిలుపు అనేటువంటి అంశాన్ని గురించి ధ్యానిస్తుంటున్నాం. మనం చదివినటువంటి బైబిల్ గ్రంథ వాక్యాలలో కూడా దేవుడు మన మొదటి పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు నోహోను పిలిచినట్టుగా చూస్తుంటున్నాము. అలాగే నూతన నిబంధన గ్రంథంలో మరి చేపలు పట్టుచున్నటువంటి జాలర్లను పిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ నా జీవితంలో జరిగినటువంటి విషయాన్ని గురించి చెప్పిన తర్వాత దేవుని యొక్క మరి వాక్యంలోకి వెళ్ళాలని ఆశిస్తుంటున్నాను. దాదాపు 20 సంవత్సరాల కంటే ముందుగానే దేవుడు ఒక మరి సంఘంలో నేను ఈ విధంగా మరి ఒక పాస్టర్ డ్రెస్ వేసుకొని ప్రసంగం చేస్తున్నట్టుగా నాకు ఒక దర్శనంలో చూపించాడు. అయితే నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే ఉద్యోగంలో ఉంటున్నాం కాబట్టి. మరి నిన్న బిషప్ గారు చెప్పినట్టుగా సిఎస్ఐ సంఘాన్ని గురించి ఆయన దాపరికం లేకుండా చెప్పాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నేను కూడా ఆ విషయాలను కూడా సమర్థించడమే కాదు, ధైర్యంగా కూడా నేను కూడా చెప్పగలుగుతాను. అనేకసార్లు చెప్పాను కూడా ఇంతకుముందు. కాబట్టి వాక్యంలో మాకు సిఎస్ఐలో అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు, పెద్ద వాక్య అనుభవం ఉండదు. కాబట్టి అటువంటి నేను ప్రసంగం అది అనేప్పటికీ దేవుడు నాకు ఆ విధంగా చూపించడం అంటే నేను ఎక్కువగా ధ్యాస పెట్టలేదు. అదిగాక అప్పటికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి మనం దేవుని సేవలేకపోవడం ఏంటిలే అన్న విధంగా నేను అసలు దాన్ని మర్చిపోయాను. మరి తెలియని రీతిగా సిఎస్ఐ సంఘం నుంచి, ఉప్పల్ సంఘం నుంచి దేవుడు నన్ను 2006 చివర ఉండొచ్చు, లేదంటే 2007 మొదటి మాసం ఆ ప్రాంతం నుంచి నన్ను దేవుడు ఇక్కడికి నడిపించి ఉండొచ్చు. అయితే ఇవాంజలిస్ట్గా 9/4/2007 సంవత్సరంలో మరి ఈ సంఘం ద్వారాగా, ఈ సంఘంలో నుండి నాతో పాటు కలిసి నలుగురము అభిషేకం తీసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి దేవుని మాట చొప్పున నాకు వీలైనంత వరకు మరి మా పాత మరి మా సంఘము అనే వాళ్ళు పిలుస్తున్నప్పటికి కూడా నేను వాళ్ళని కూడా తృణీకరించడం లేదు. అవకాశం ఉన్నప్పుడు వస్తానని చెప్పేసి అంటున్నా, కానీ నేను మీ సంఘానికి రాను అని చెప్పేసి వాళ్ళతో కూడా అంటం లేదు. కాబట్టి ఈ సంఘం ద్వారాగా మరి వాక్యరీత్యా వాక్యంలో ఈ విధంగా వాడబడుతున్నప్పుడు ఈ యొక్క 2007 సంవత్సరంలో అభిషేకం తీసుకున్న తర్వాత 2007 సంవత్సరము డిసెంబర్ మాసంలో ఉద్యోగరీత్యా నేను విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు క్యాంపుకు వెళ్ళడం జరిగింది. అక్కడ పాస్టర్ అబ్రహం గారని నాకు పరిచయం అయ్యారు. మా క్యాంపుకి వచ్చేసి వాళ్ళు కూడా ప్రేయర్ చేయడం అది చేస్తున్నారు మధ్య మధ్యలో ఎప్పుడప్పుడు. తర్వాత 2008 సంవత్సరంలో నూతన సంవత్సరంలో ఆ జనవరి మాసంలో మరి వారి సత్యమని వారితో పాటు ఇంకొక 5-6 మంది స్త్రీలు మా క్యాంపును దర్శించి కొన్ని పాటలు పాడి తర్వాత దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు అందులో ప్రవచన వరం కలిగినటువంటి ఒక సహోదరి అందులో ఉన్నట్లుగా ఆ పాస్టర్ గారి సత్యమని చెప్పడం జరిగింది. ఆమె ద్వారాగా ప్రేయర్ చేయమని చెప్పేసి అన్నప్పుడు ఆ ప్రవచన వరం కలిగినటువంటి సహోదరి నా తల మీద చేయబెట్టి మరి ప్రార్థిస్తూ దేవుడు నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు అని చెప్పేసి ఆమె ప్రార్థన ద్వారాగా ప్రవచించడం జరిగింది. నేనైతే ఇంతవరకు ఎప్పటికీ చెప్పలేదు, కానీ నా యొక్క అనుభవంలో నేను అనుకున్నాను, నేను ఎక్కడ ఈ యొక్క దేవుని సేవలో ఎక్కడ ఉంటానో, నేను ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటుంటున్నాను కదా అన్నటువంటి రీతిలో ఉన్నటువంటి నన్ను దేవుడు మొదటిసారిగా నాకు ఆ యొక్క దర్శనంలో చూపించడం జరిగింది. రెండవదిగా అనుకున్న రీతిగా ఈ యొక్క సంఘంలో అభిషేకం అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. మూడవదిగా ఆ యొక్క సహోదరి ద్వారాగా దేవుడు మరి ప్రవచించడం
మరి జరిగినప్పుడు బహుశా నిజమే ఉండొచ్చేమో అని చెప్పేసి దేవుని సేవకు నన్ను పిలుస్తున్నాడేమో అని చెప్పేసి అనుకొని అప్పటి వరకు వాక్యంలో ఏమాత్రం అనుభవం లేనటువంటి నేను మరి దేవుని సేవకై పిలువబడిన తర్వాత మరి మన ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు కాబట్టి వాక్యంలో ఆ తర్వాత కొద్దిగా ఎక్కువగా శ్రద్ధ పెట్టి వాక్యం మీద ధ్యాస పెట్టి మరి చదవటము వినటము, వేరే వాళ్ళు చెప్తున్నట్టు వినటము కానీ బైబిల్ చదవటం కానీ నేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాను. మరి బైబిల్ విషయంలో ఎవరు కూడా పండితులైతే కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంత చదివినా ఒకసారి చదివింది మరోసారి చదివినప్పటికీ అనేకమైనటువంటి అర్థాలు మనకే డౌట్ వస్తుంటాయి. కాబట్టి మరి నాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవుడు ఒకవేళ నన్ను పిలుచుకున్నాడేమో అని చెప్పేసి అనే ఉద్దేశంతో దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి నాకు వీలైనంత వరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానం కొద్దీ మరి దేవుని యొక్క సేవలు మరి అయ్యగారి యొక్క ఆధ్వర్యంలో వాడబడుతున్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు పాడుకున్నటువంటి పాట ఉన్న పాటను వచ్చుచున్నాను అనేటువంటి పాట మరి పురుషోత్తం చౌదరి గారు రాయటం జరిగింది. ఆయన మరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఒరిస్సాలో క్రైస్తవునిగా మరి ఆయన ఉంటున్నప్పుడు సంఘం మరి కుటుంబం ద్వారాగా సంఘం ద్వారాగా మరి వెలివేయబడినాడని చెప్పేసి విన్నాము నాకు తెలిసినంతవరకు. అయితే ఒకసారి ఆయన మండు వేసవిలో మే మాసము ఆ ప్రాంతంలో మండు వేసవిలో తన కుటుంబాన్ని చూడాలని చెప్పేసి ఒక ఆశ కలిగినటువంటి వాడై ఆయన గడ్డం అంతా పెరిగేసి బాగా బలహీనంగా అన్నము టయానికి లేక ఒక కుటుంబం చూడాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడే ఆ సమయంలో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వేషధారణ గడ్డం అవన్నీ చూసిన తర్వాత ఇమీడియట్గా గుర్తుపట్టలేక పిల్లలందు తర్వాత భార్య కొద్దిసేపు అయిన తర్వాత గుర్తుపట్టి ఇంట్లోకైతే అలౌ చేయలేదంట. ఎందుకంటే మతం మారింది కదా, మరి ఇక్కడ ఆయన ఇంట్లోకి పిలుచుకుంటే వీళ్ళని బయటికి పంపిస్తారేమో సమాజం అనేటువంటి భయం. ఆ భయంతో ఇంటి బయట ఒక చిన్న గుంత దవ్వి ఒక ఇస్త్రాకులో అన్నం తీసుకొచ్చి పెట్టేసి ఆ గుంతలో అక్కడ పెట్టారంట ఆయనకు. అది చూసిన తర్వాత ఆయనైతే తినలేదు, బహుశా బాధపడి తిరిగి ప్రయాణం వెళుతూ అప్పుడు ఈ పాట ఆయన హృదయంలోని వేదన ఉన్న పాటన వచ్చుతున్నాను నీ పాద సన్నిధికి అని చెప్పేసి పాట పాడుకొంచు దేవుని స్తుతిస్తూ తిరిగి వెళ్ళినాడని చెప్పేసి నేను వినటం జరిగింది. కాబట్టి దేవుని పిలుపు ఉన్నటువంటి ఆయన మరి అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నాకు తెలిసి మరి అందరికంటే కూడా ఎక్కువ పాటలు రాసినటువంటి వ్యక్తిగా ఆయన మరి మన మెజారిటీ సాంగ్స్ ఆయన ద్వారాగా రాయబడినట్టుగా మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని పిలుపు అందుకున్నటువంటి ఆయన మరి దేవుని సేవలో ఎంతగా వాడబడినాడో మనకు తెలుసు. దేవుని సేవలో పిలువబడిన తర్వాత మరి అనేకమైనటువంటి అవమానాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, తప్పవు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఈ యొక్క సంఘంలో మరి అయ్యగారు జరిగినటువంటి పరిస్థితులను కూడా చూసాము. కాబట్టి దేవుని యొక్క పిలుపు అనేది అంత సులభం కాదు, దేవుని యొక్క సేవ అనేది అంత సులభం కాదనేది మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఏమైనప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క సేవలో మరి నాకు వీలైనంత వరకు నాకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం వరకు దేవుడు నన్ను వాడుకొనిచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి నాకు అవకాశం కల్పించినటువంటి సంఘ కాపరి గారికి మరి సంఘం అంతటి కూడా నేను రుణపడి ఉంటాను. మరి మనం చదువుకున్నటువంటి వాక్యంలో దేవుడు మానవాళిని సృష్టించిన తర్వాత మానవులు తమ ఇష్టం వచ్చినటువంటి రీతిలో నడుచుకొనుచు దేవుడు అంటే భయము అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితిలో అప్పుడు దేవుడు మనిషిని సృష్టించినందుకు వ్యసనపడి బాధపడి అప్పుడు ఉన్నటువంటి వారిలో 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడని నోవాతో చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అప్పటి వరకు ఉన్నటువంటి తరాలలో మరి ఆయన కంటే నీతిమంతుడు ఎవరు కూడా లేరు అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అందరూ కూడా దేవుని యొక్క మాటను తప్పి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను తప్పి వారి ఇష్టానుసారంగా జీవించటం మరి
సమస్త విధాలలో ప్రతి విషయాలలో వారు భ్రష్టులై చెడిపోయినప్పుడు దేవుడు చూసి వ్యసనపడి బాధపడి మరి సర్వాన్ని నాశనం చేయాలని చెప్పేసి జల ప్రళయం ద్వారాగా అప్పుడు నోహును పిలిచినటువంటి పిలుపు, మరి నీవు ఓడను సిద్ధం చేసి ఆ ఓడలో మరి వచ్చిన వాళ్ళని ఆహ్వానించమన్నాడు. కానీ మిగతా వాళ్ళు ఎక్కడొస్తారు? నోహును ఎగతాళి చేయటం అనేది మొదలుపెట్టారు. మనకు తెలిసి ఈ జలప్రలయం ఏంటి, ఇది తమాషన, ఇక్కడెక్కడో మైదానంలో ఓడ చేస్తూ ఉంటే మైదానంలో ఓడ ఎందుకు ఉపయోగపడుతుంది? సముద్రంలో ఉంటే ఓడ ఉపయోగపడుతుంది, కానీ మైదానంలో ఏం ఓడ ఉపయోగపడుతుంది? మైదానంలో దానికి ఏమి వాల్యూ లేదు, దాంతో పని ఏం లేదు. కానీ అని అనుకుంటారు సామాన్యంగా మన మానవరీతే వాళ్ళు ఉన్నటువంటి తెలివితేటలను బట్టి అప్పుడు ఆ విధంగా అనుకోవచ్చు. ఈ మైదానంలో పడవతోటి పడి అది కూడా ఇంత పెద్దది, దానితో ఏం అవసరం ఉంది అనేటువంటి రీతిగా వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేశారు. కానీ ఆ సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు మరి 40 రాత్రులు 40 పగళ్ళు ఆ యొక్క భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపించినప్పుడు అప్పుడు వచ్చి ఒకవేళ వచ్చిండొచ్చేమో కొంతమంది దాంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసడానికి ఏమైనా అవకాశం ఉన్న వాళ్ళు ఈదుకుంటునే మారే అవకాశం ఉన్న వాళ్ళు అట్లా ఏమైనా వచ్చి ఉండొచ్చేమో. కానీ మరి వేసిన దానిని తీయకుండా ఉండేటువంటి రీతిగా దేవుడే యొక్క ఓడ తలుపును వేసి బిగించేశాడు. కాబట్టి నోహకు కూడా తీసేదానికి అవకాశమే లేదు, నోహకు కూడా చేత కాదు తీసేదానికి. ఒకసారి దేవుడే దాన్ని బంధించి పెట్టేశాడు. కాబట్టి అటువంటి పరిస్థితులలో అట్లా ఉన్నటువంటి సమాజము, ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు నీతిమంతుడైనటువంటి నోహను పిలిచి ఆ యొక్క నోహు యొక్క కుటుంబం ద్వారాగా మరి మిగతా జీవ జంతువులు తినేమి జలరాశులు అన్నింటినీ కూడా మరి వాటి క్రమం చొప్పున రెండింటిని ఆ విధంగా అన్నీ ఆ ఓడ దగ్గరికి అవన్నీ వచ్చేటట్లుగా మరి దేవుడే వాటికి ఏర్పాటు చేసి అవన్నీ కూడా ఓడలో వచ్చి ప్రవేశించిన తర్వాత ఆ యొక్క జలప్రలయంలో ఆ యొక్క ఓడ పైకి లేచి నీళ్ళలో వెళ్ళిపోయి రక్షింపబడి నోహు యొక్క కుటుంబం ద్వారాగానే తిరిగి దేవుడు మొదట అబ్రహాంతో సెలవిచ్చినటువంటి రీతిగా మరి మీరు ఫలించి అభివృద్ధి చెందుడు అని చెప్పేసి రెండవ మారు మరి ఈ యొక్క నోహుతోనే చెప్పినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతాం. ఈ యొక్క ఇది రాకముందు మనం ఒక చిన్న విషయాన్ని గమనించినట్లయితే ఏమంటాడంటే, విశ్వాసమును బట్టి నోహు ఓడను నిర్మింపగా మానవ జాతి మరియు జంతు జీవనము పరిరక్షింపబడింది. ఒక యుగం నుండి వేరొక యుగమునకు తాను కొనుక్కోబడిన. ఒక యుగం నుండి అంటే అప్పుడు ఉన్నటువంటి యుగం నుండి గతించిపోతున్నది కాబట్టి ఆ యుగం నుండి మరి వేరే యుగంలోనికి కొనిపోబడడానికి దేవుడు నోహును పిలుచుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. నోహు తరువారు భయంకరమైన జలప్రలయం చేత తీర్చబడగా నోహు ఓడల నుండి బయటకు వచ్చి పవిత్రపరచబడిన భూమి మీద నడిచాను అని చెప్పేసి మనం ఇక్కడ వాక్యంలో చూస్తాం. కాగా నోహు భూమి అంతటిని స్వతంత్రించుకున్నాను. మన కాలంలో భూమి కూడా బహు తీవ్రమైన రీతిలో తీర్చబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులని మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మరి అలాంటి తీర్పే మరి రాబోతుందేమో అన్నటువంటి రీతిలో మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. మహా గొప్ప శ్రమల వలన పవిత్రపరచబడుతుంది. ఎవరు భక్తులుగా జీవించి అర్హతలన్నింటినీ నోహు వలె పాటిస్తారో, ఎవరు భక్తులుగా జీవించి అర్హతలన్నింటినీ నోహు వలె ఎవరైతే పాటిస్తారో వారు సంఘయుగములో నుండి 1000 సంవత్సరముల పరిపాలనలోనికి నడిపింపబడతారు అని చెప్పేసి మనం వాక్యంలో చూస్తుంటున్నాం. నోహు వలె పాటించినటువంటి వారు మాత్రమే, లేకపోతే మిగతా వారు ఏ విధంగా అయితే జలప్రలయంలో కొట్టుకొని పోయినారో మిగతా వారి పరిస్థితి అంతా కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి చూస్తుంటున్నాం. కాబట్టి నోహు ఒక యుగం నుండి మరొక యుగంలోనికి దాటిపోయిన వారికి ప్రతినిధిగా ఉన్నాడు అని చెప్పేసి మనం వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి నోహును ఆ విషయమై దేవుడు ఎన్నుకొని ఆ యొక్క పాత యుగంలో అప్పటి వరకు ఉన్నటువంటి యుగంలో నుండి నూతన యుగంలోనికి మరి ఆయన ద్వారా మరి ఈ యొక్క మానవ అభివృద్ధిని చెందించడానికి ఒక యుగంలో నుండి మరొక యుగంలోనికి దాటించుటకు మరి నోహును, నీతిమంతుడైనటువంటి నోహును దేవుడు పిలుచుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత మరి దేవుడు అబ్రహామును కూడా పిలిచినట్టుగా మనం వాక్యంలో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి వచనం నుంచి చదువుతాను, దయచేసి గమనించండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. దేవుడు కేవలం అబ్రహాముకే చెప్పాడు ఈ మాట. అబ్రహామునే నువ్వు బయటికి రమ్మని, నీ దేశాన్ని, నీ తల్లిదండ్రులను, నీ బంధుమిత్రులను, రక్త సంబంధికులను అందరినీ కూడా వదిలిపెట్టేసి రమ్మని చెప్పేసి దేవుడు అబ్రహామును మాత్రమే పిలిచాడు. అయితే అబ్రహాం ఏం చేశాడు? లోతును కూడా వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే దేవుడు లోతును వెంట పెట్టుకొని వెళ్ళమని చెప్పలేదు. దేవుడు పిలిచింది అబ్రహామును ఒక్కడిని మాత్రమే. ఇక్కడ లోతును అబ్రహాము వెంట పెట్టుకొని వెళ్ళడం ద్వారాగా, ఈ యొక్క లోతు ద్వారాగా జన్మించినటువంటి ఈ యొక్క మోయాబీయులు అయితేనేమి, ఈ యొక్క అమోనీయులు అయితేనేమి, వారు చరిత్ర చెప్పేది ఏంటంటే నేటికి కూడా వారు ఇశ్రాయేలు జనాంగానికి పక్కలో బల్లెంలాగా ఉన్నారని చెప్పేసి అని చరిత్ర చెప్తుంది. ఆ యొక్క తప్పిదం వల్ల, ఆ యొక్క పొరపాటు వల్ల దేవుడు పిలిచింది అబ్రహామును ఒక్కరిని మాత్రమే, కానీ ఆయన లోతును కూడా వెంట పెట్టుకొని వెళ్ళడం జరిగింది. దానివల్ల జరిగినటువంటి పర్యవసానము. మరి అంత మాత్రమే కాకుండా 15వ అధ్యాయంలో ఇంతకుముందు పోయినసారి కూడా మనం ఒకసారి గమనించాము, చదివాము. నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తానని చెప్పేసి దేవుడు అబ్రహాంతో ప్రమాణం చేసినప్పుడు, ఆయనకు అప్పుడు 75 సంవత్సరాల వయసులో చేసినప్పుడు, నువ్వు నాకు ఇచ్చినా కూడా ఏమిచ్చినా ఏం లాభం, నాకు సంతానం లేదు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన మరి బయటికి తీసుకుని వెళ్ళి ఈ నక్షత్రాలను అవన్నీ చూపించేసి నీ యొక్క సంతానాన్ని ఈ విధంగా చేస్తానని చెప్పేసి అన్నప్పుడు, మరి దానికి ఏంటి సూచన అన్నప్పుడు 8వ వచనం నుండి చదివినట్లయితే 15వ అధ్యాయము 8వ వచనం చదువుతాను, దయచేసి గమనించండి. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియనగా ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దెలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేశాను. పొద్దుగుంక పోయినప్పుడు అబ్రాహాము ఒక గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకి నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదురని అబ్రహాముతో సెలవిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. దానికి గుర్తుగా దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగా ఆయన ఏమన్నాడంటే 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావుర పిల్లను తెచ్చేసి వాటిని నడుముకి ఖండించి దానికి ఎదురుగా పెట్టేసి ఉంచమన్నప్పుడు మరి ఈయన పక్షులను ఖండించలేదని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత ఆయన ఖండించి వాటిలో మధ్యలో దేవుడు ఆయనకు చెప్పినటువంటి మాట ఏంటంటే వాటి మధ్యలో నడవాలని చెప్పేసి. అయితే ఆయన ఆ విధంగా చేయక, వాటి మధ్యలో నడవక ఏం చేశాడు? పొద్దుగుంకి పోయినప్పుడు ఆయనకు గాఢ నిద్ర పట్టినప్పుడు ఆయన నిద్రపోయాడు. ఆయన దేవుడు చెప్పినటువంటి మాట వినక. దాని పర్యవసానంగా ఏమన్నాడు దేవుడు? ఆ రోజే అబ్రహాముతో సెలవిచ్చాడు, నీ సంతానము నీది కానిది పరాయి దేశంలో మరి దాసులుగా 400 సంవత్సరాలు ఉంటారు. వారు వీరిని ఎక్కువగా శ్రమ పెడతారని, తిరిగి వారికి నేనే తీర్పు తీర్చిన తర్వాత వారు మిగిలిన ఆస్తితో తిరిగి వస్తారని చెప్పేసి మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఈ విషయం. అయితే ఈ యొక్క మాట చెప్పినప్పుడు నీకు సంతానాన్ని కలగజేస్తానన్నప్పుడు దీనికి ఇది మరి లింక్గా ఉన్నటువంటి వచనాలు మనం గమనించినట్లయితే అప్పటికి అబ్రహాము వయసు 75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి జరిగినటువంటి విషయం ఇది దేవునితో. మరి అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో మాత్రం ఇస్సాకు పుట్టినట్టుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము 5వ వచనం గమనించినట్లయితే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత ఆయన మిగతా కొన్ని రోజులు జీవించాడు. తర్వాత వివాహం చేసుకున్నాడు. అదనేది వేరే విషయం, సారా చనిపోయిన తర్వాత. అయితే ఇస్సాకు పెద్దవాడై 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన వివాహం చేసుకున్నట్లు. ఈయనకు 20 సంవత్సరాలు ఇస్సాకుకు సంతానం లేదు. ఆయనకు ఇస్సాకుకు ఏసేవు యాకోబులు పుట్టినప్పటికీ
ఇస్సాకు వయసు 60 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాల తర్వాతనే ఆయనకు కూడా సంతానం కలిగినట్లుగా మనం చూడగలుగుతాం. ఆదికాండం కావాలంటే ఆదికాండము 25వ అధ్యాయము 26వ వచనం చదువుతాను, దయచేసి గమనించండి. ఆదికాండము 25, 26. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టేవాడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. అంతకు ముందుగా 20వ వచనంలో గమనించినట్లయితే పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు అని చెప్పేసి ఇస్సాకును గురించి మనం పైన చదువుతాం. 40 సంవత్సరాల వయసులో ఆయనకు వివాహమైనప్పుడు 60 సంవత్సరాల వయసులో ఆయనకు సంతానం కలిగినట్లయితే 20 సంవత్సరాల సంతానం లేదని అర్థం. యాకోబు జన్మించిన తర్వాత వీరు ఐగుప్తునికి వెళ్ళటానికి పట్టినటువంటి కాలము ఒకసారి 47వ అధ్యాయం, దయచేసి ఆదికాండము మనము వాక్యం ద్వారాగానే మరి గమనించినట్లయితే తెలుస్తుంది, సొంత మాటలతో కాకుండా. 47వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతాను, దయచేసి గమనించండి. 47:7. మరి యోసేపు తన తండ్రిని యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130 సంవత్సరాలు. యాకోబు జన్మించిన తర్వాత 130 సంవత్సరాలకు వీరు ఐగుప్తులో ప్రవేశించినట్లుగా మనం చూస్తుంటున్నాము. అంటే ఈ దేవుడు అబ్రహాముతో నీ సంతానము నీది కాని దేశంలో పరాయి దేశంలో దాసులుగా ఉంటారు అని చెప్పేసిన కాలమును బట్టి తర్వాత 215 సంవత్సరాలు 215 ఇయర్స్కు వీరు ఇశ్రాయేలు సంతానం ఆ యొక్క ఐగుప్తు దేశంలో దాసులుగా ఉండటానికి అక్కడికి వెళ్ళటానికి ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి 215 సంవత్సరాలు పట్టింది. తర్వాత మనకు తెలిసినటువంటి విషయమే అక్కడ వాళ్ళు దాసులుగా ఉండటం. మరి తర్వాత వారు బయటికి రావటం అనేది మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. మరి వారిని బయటికి నడిపించడానికి అప్పటి వరకు వారు పడినటువంటి కష్టము, యోసేపు ఉన్నంతకాలం వారికి ఏమి ఇబ్బంది రాలేదు. యోసేపు మరణించిన తర్వాత యోసేపుకు తెలియనటువంటి వేరొక రాజు ఆ యొక్క ఐగుప్తుని పరిపాలించడానికి వచ్చినప్పుడు వీరి సంఖ్యను చూసి భయపడి ఏదైనా సమయంలో యుద్ధం వచ్చినప్పుడు శత్రురాజులతో కలిసి వీరు మన మీద యుద్ధం చేసి మనల్ని ఓడిస్తారేమో అనేటువంటి భయం చేత వారిని ఎక్కువగా కష్టపెట్టడం అనేది జరిగినట్టుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. వారు అప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోలేక మరి దేవునికి మొరపెట్టినప్పుడు వారిని విడిపించడానికి దేవుడు మరి మోషేను పిలిచినట్టుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మొదటిగా దేవుడు నోహును పిలిచినట్టుగా మనం చూస్తున్నాము. రెండవదిగా అబ్రహామును పిలిచినట్టుగా చూసాము. మూడవదిగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దాస్యంలో ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఐగుప్తు జనాన్ని విడిపించడానికి దేవుడు మోషేను పిలిచినట్టుగా మనం చూస్తుంటున్నాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనము. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను. నేను ఈ యొక్క బానిసలుగా కష్టాలలో ఉండి దేవునికి మొరపెట్టుచున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి దేవుడు మరి మోషేను పిలిపించుకున్నట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. మోషే మరి ఐగుప్తులకు వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి సూచక క్రియలు చేసినప్పటికీ కూడా ఆ యొక్క ఫరో రాజును నమ్మకపోయినప్పుడు అనేక 10 సార్లు 10 తెగుళ్ళు అక్కడ కలుగజేసినప్పుడు ఆ 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఫరో ఏమంటాడంటే, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పేసి వారికి సెలవు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అప్పటి వరకు ఏం చేసినా పర్వాలేదు, నేను పంపను అన్నటువంటి రీతిగా మొండికేసినట్టుగా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే మోషేను పిలిచిన తర్వాత కూడా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా పిలిచాడు. 5వ అధ్యాయంలో నిర్గమకాండము 5వ అధ్యాయంలో గమనించినట్లయితే ఎందుకు పిలిచాడంటే, వారు 5వ అధ్యాయం 3వ వచనం చదువుతాను, దయచేసి గమనించండి. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించదము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అని ఈ యొక్క ఫరో రాజుతో సెలవిచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం.
ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా పిలిచాడు దేవుడు. ఆయనకు మరి బలుడు అర్పించడానికి దేవుడు వారిని పిలిచినప్పుడు వారు ఆ యొక్క ఫరో రాజు యొక్క అనుమతిని అడిగినప్పుడు ఆయన అనుమతించకపోవడం అనేది విషయం కూడా మనకు తెలుసు. దేవుడు మొదటగా ఈ యొక్క నోహను అప్పుడు ఉన్నటువంటి సమాజం చేసినటువంటి క్రియలను బట్టి నీతిమంతుడైనటువంటి నోహను పిలుచుకున్నాడు. తర్వాత అబ్రహాముని పిలిచాడు. ఆయన సంతానాన్ని మరి నక్షత్రాల ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వలె ఇసుక రేణువులంతటి మాదిరిగా నీ యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తాను, నీవు నీ యొక్క తల్లిదండ్రులను అయితే నీ యొక్క దేశాన్ని నీ బంధుమిత్రులందరినీ కూడా వదిలిపెట్టి రమ్మని చెప్పేసి దేవుడు అబ్రహాముని పిలిచినట్టుగా మనం చూస్తాము. ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా ఆయన పిలిచాడు. ఆయన వెళ్ళి అక్కడ అరణ్యంలో వారిని ఆ దేవుణ్ణి పూజించడానికి కోసమే, ఆయనకు బలి అర్పించడానికి కోసమని చెప్పేసి ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా పిలిచినప్పుడు ఆయన ఆ యొక్క ఫరో ఏమంటాడంటే, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, వీళ్ళను పోనీయను అని నేను చెప్పేసి ఆయన ఒక రాజు కాబట్టి ఆ యొక్క ఉన్నటువంటి అధికారాన్ని బట్టి యెహోవా ఎవడు, నేను ఆయన మాట వినటానికి అన్నటువంటి రీతిగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. అయితే మోషేను దేవుడు పంపించిన తర్వాత మోషే చేసినటువంటి సూచక్రియలు అయితేనేమి, ఆ యొక్క దేశం మీద రప్పించినటువంటి దేవుడు మోషే ద్వారాగా రప్పించినట్టు అక్కడ మోషను ఉపయోగించుకొని ఆ యొక్క దేశం మీద రప్పించినటువంటి 10 తెగుల ద్వారాగా తిరిగి మరి వారిని వదిలిపెట్టినప్పుడు మోషే ఆ యొక్క జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుండి మరి కనానుకు నడిపించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ మరి అరణ్య మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు. అయితే మోషే చివరి వరకు చేరలేదు. కానీ మోషే తర్వాత ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికైతేనేమి, ఇశ్రాయేలు జనాంగము చేరవలసినటువంటి కనానుకు చేరటానికి దేవుని యొక్క వాగ్దాన దేశాన్ని చేరుకోవడానికి తిరిగి దేవుడు యెహోషువను పిలుచుకున్నట్టుగా మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఒకటి తర్వాత ఒకరి ఇప్పుడు నోహోతో ఏ విధంగా అయితే చెప్పాడు దేవుడు, ఒక యుగంలో నుండి మరి ఒక యుగంలోనికి దాటించేటువంటి వాడు అని చెప్పేసి నోహుకు ఏ విధంగా అయితే మరి దేవుడు సెలవిచ్చాడో అదే రీతిగా ఒక జనాంగం తర్వాత ఇంకొక జనాంగాన్ని మరి నడిపించడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా మోషే తర్వాత నడిపించడానికి యెహోషువను దేవుడు పిలుచుకున్నట్టుగా మనకందరూ కూడా తెలిసినటువంటి విషయమే. యెహోషువతో కూడా దేవుడు సెలవిచ్చినటువంటి మాట, నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. మోషేకి ఏ విధంగా అయితే తోడై ఉన్నానో అదేవిధంగా నీకు కూడా తోడై ఉంటాను అని చెప్పేసి మరి దేవుడు యెహోషువను బలపరిచినట్టుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. యెహోషువ 1:7-8 వచనాలు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అని చెప్పేసి దేవుడు మరి యెహోషువను మోషే తర్వాత యెహోషువను ఎన్నుకొని యెహోషువను ధైర్యపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వాటి చొప్పున ఏమాత్రం కూడా తొలగిపోకుండా వాటిని ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలన్నింటిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మరి ఇశ్రాయేలు జనాంగానికి బోధిస్తూ వాటిని పాటిస్తూ వాటి ప్రకారము మరి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నిబ్బరం కలిగి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి దేవుడు మరి యెహోషువకు సెలవిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి మోషే కొనిపోబడిన తర్వాత దేవుడు యెహోషువను ఎన్నుకొని యెహోషువను ఈ విధంగా దేవుడు బలపరిచి ఆయనను మరి ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడుగా ఉండి నాయకత్వం వహించి మరి దేవుడి యొక్క వాగ్దాన దేశంలోనికి వారిని తీసుకొని పోవటానికి మరి దేవుడు ఆ యొక్క యెహోషువను వాడుకున్నటువంటి విధానం బట్టి మరి మన వాక్యంలో చూస్తుంటున్నాం. ఈ మధ్యలో ఒక పోయిన మాసం ఆ ప్రాంతంలో నేను ఇక్కడ మసీదు కూడా మా చెల్లెలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాత ఒక 70-75 సంవత్సరాల వయసు గల ఒక పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన కూడా దేవుని యొక్క సేవకుడు అని చెప్పేసి
అక్కడ వాళ్ళకి ఏదో వాక్యం అది చెప్తుంటున్నాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నాకు చదువు రాదు అంటాడు. నేనేదో దేవుడు నాకు చెప్పినట్టుగా నేను చెప్తుంటాను అని చెప్పేసి నేను చెప్తున్నాడు వాళ్ళతోటి. ఇంకొక వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అక్కడ. ఇంకొక మా సిస్టర్, ఇంకొక ఆమె, మా సహోదరి అక్కడ ఉంటే ఆమెతోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మరి జరిగినటువంటి సంభాషణలో ఆయన ఏమంటాడంటే, సంసోనుకు పెళ్ళయిందా, బైబిల్లో ఆ విధంగా ఉందా అని చెప్పేసి అంటున్నాడు. నేను ఆ టైంలో వెళ్ళాను అప్పటికి. అవునండి అని చెప్పేసి నేను బైబిల్ రెఫరెన్స్ చదివి వినిపించాను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలో, న్యాయాధిపతులు 14:15లో, 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ బావను మాకు తెలుపునట్లు అతని లాలన చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను, నీ తండ్రిని, నీ ఇంటి వారిని కాల్చివేసేదము, మా ఆస్తిని పరుచుకున్నటకే మమ్మల్ని పిలిచితిరా అని ఈ యొక్క వాక్యాన్ని చదివి వినిపించడం జరిగింది. మరి బైబిల్లో రాసి ఉంది కదండి. మరి సంసోనుకు భార్య ఉందా, పెళ్లి కాలేదన్నట్టుగా అని చెప్పేసి అంటున్నారు. మరి దానివల్లనే కదా సంసోను ఆ యొక్క నక్కలను పట్టుకొని తోకలను ఒకదానికొకటి కట్టి ఆ దివిటీలు కట్టేసి వాళ్ళ పొలాలలో అంతా వదిలి కాల్పిచ్చేసింది. దేనికోసం? మరి దానికోసమే కదా ఆమెను పంపనందుకు దాని మీద మరి విరోధంతో చేసినాడు కదా అని చెప్పేసి అన్నప్పుడు, అట్లన సరే అయితే ఈ కాలంలో మరి దొంగ బోధకులు ఎంతమంది వస్తుంటారో ఏదో చెప్తుంటారు అని చెప్పేసి అన్నట్టుగా మరి తిరిగి ఆయనే ఇంకొక మాట అనడం జరిగింది. నేను దేవుని పిలుపు ఉండి దేవుని సేవకు వచ్చి దేవుని సేవకు చేస్తే దేవుని పిలుపు ఉంటే దేవునికి సంతోషమే, మనం దేవుని తప్పుపట్టేది లేదు. కానీ దేవుని పిలుపు లేకుండా మరి దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఏదో బైబిల్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి దేవుని సేవకుడు వచ్చాడంటే సామాన్యంగా ఏంటంటే మనం గౌరవించి ప్రేయర్ చేయమంటాం, మన చేతనైనటువంటి రీతిగా ఏదో కానుక వేసేదో పంపిస్తాం. దాన్ని అలుసుగా చేసుకొని ఏ కష్టం లేకుండా మరి ఏదో కొంత డబ్బులు వస్తున్నాయన్నటువంటి చెప్పకూడదనే విషయం కాదు, కానీ చెప్పాల్సిన తప్పేం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎప్పుడు నీకు మేలులే చేస్తాడు అని చెప్పేసి అని చెప్పడం పొరపాటు. దేవుడి మాట వినకపోతే వచ్చే శాపాల గురించి, శిక్షల గురించి కూడా మనం బోధించవలసిన వారమై ఉంటున్నాం. లేకపోతే ఒకటే మార్గంలో చెప్పుకుంటూ పోతే అన్ని మేలులు జరుగుతాయి కదా అని చెప్పేసి అంటే దాని పర్యవసానం కూడా తెలియకపోయి నిజమే అనుకొని తప్పుడు మార్గంలో వెళ్ళడానికి కూడా సంఘం అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు విషయాలు కూడా బోధించవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే ద్వితీయోపదేశ ఖండంలో ఆశీర్వాదాలు దీవెనలు నీ ఎదుట ఉంచున్నాను, నీకు ఏది కావాలో కోరుకోమని చెప్పేసి అని దేవుడే సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఎప్పుడు మరి మంచి జరుగుతాయని చెప్పేసి మనం అనుకోవడానికి వీలు లేదు. మరి జకర్యా గ్రంథంలో మనం ఇంతకుముందు కూడా పోయినసారి గమనించాము. అన్య దేవతల 10వ అధ్యాయంలో చదువుతాను, ఒకసారి గమనించండి. 10వ అధ్యాయము 2వ వచనం నుంచి, గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, శోధగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి, మోసంతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. ఇవి అంతా అబద్ధ ప్రవక్తలు చేసేటువంటి ఇవి. అయితే 13వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, ఆ దినమున, మొదటి వచనం నుంచి చదువుతాను, దయచేసి గమనించండి. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివెత్తును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును అని చెప్పేసి దేవుడే స్వయంగా సెలవిస్తుంటున్నాడు. తర్వాత ఎవడైనాను ఇక ప్రవచనము పలుక బూనికొని ఎడల వానిని కన్న తల్లిదండ్రులు, నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవుగా బ్రతక తగదని వానితో చెప్పుదురు, వాడు ప్రవచనము పలుకగా వాని కన్న తల్లిదండ్రులు వాని పొడుచుదురు అని ఈ విధంగా తల్లిదండ్రులు ఈ విధమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు. ఎవడైనా అబద్ధపు ఈ ప్రవచనాలు చెప్పినట్లయితే వాడు బ్రతకడానికి వీల్లేదు, దేవుని నామంలో వాడిని చంపేయాలని చెప్పేసి తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవుడు కూడా ఏమన్నాడు, వారిని అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేస్తాను, ఎవడైనా ప్రవచనము దేశంలో లేకుండా చేస్తాను, అబద్ధ ప్రవక్తలు మరియు ఆ దేశంలో లేకుండా చేస్తానని దేవుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి తల్లిదండ్రులు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు, దేవుడు కూడా నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు ఈ అబద్ధ ప్రవక్తల తర్వాత ఏమంటారంటే,
ఆ దినమున తాము పలికిన ప్రవచనమును బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట మానివేయుదురు. వాడు నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నాను. ఈ విషయాలు ఆయనకు చదివి వినిపించడం జరిగింది. అబద్ధపు ప్రవక్తలు అన్నప్పుడు వాటిని గురించి, ఈ విషయాల గురించి ఆయనకు కూడా చదివి వినిపించడం జరిగింది. నేను ఈ విధంగా ఉంటారు. అప్పటి వరకు నేను ప్రవక్తను అని చెప్పేసి మరి గొంగలి వేసుకొని ఇంటింటికి తిరిగి అనేకమైనటువంటి కళలు కలిగినట్టు కళల భావాలు చెప్తూ ప్రజలను మోసపుచ్చుతున్నటువంటి ఈ వ్యక్తి దేవుడు ఎప్పుడైతే నిన్ను దేశంలో లేకుండా చేస్తారని చెప్పేసి దేవుడు అన్నాడో, ఎప్పుడైతే తల్లిదండ్రులు, సొంత తల్లిదండ్రులే నిన్ను పొడిచి చంపేస్తామని చెప్పేసి తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకున్నారో, అప్పుడు వీళ్ళ రంగు బయటపడి వీళ్ళు ఏమంటున్నారంటే ఇక మోసపుచ్చకూడదు ప్రజల్లో అని చెప్పేసి ఆ ధరించినటువంటి గొంగల్ని పక్కన పడేసి, నేను బాల్యంలోనే నేను ఒక వ్యవసాయకునికి దగ్గర నేను అమ్మబడినటువంటి వ్యక్తిని, నేను ప్రవక్తని కాదు అని చెప్పేసి తనకు తాను చివరికి ఒప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దేవుడు ఎంతకాలం చూస్తుంటాడు ఈ విధంగా మోసాలు ఇవన్నీ? ఏదో ఒక రోజు తప్పనిసరిగా అటువంటి వారికి శిక్ష తప్పనిసరిగా అనుభవించక తప్పదు. దేవుడు చూస్తూ ఊరుకోవడం అని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. మనం ఒకవేళ చిన్న సంఘం అని చెప్పేసి పెద్ద సంఘం అని చెప్పేసి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ సంఖ్య అనేది దేవుడు చూడలేదు. అందుకనే దేవుడు మొదట్లోనే చెప్పాడు, ఎచ్చట 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో అచ్చట వారి మధ్యన నేను ఉంటానని చెప్పేసి దేవుడు మొదటిగానే సెలవిచ్చినాడు. కాబట్టి 100,000 ఉండే దగ్గర దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉండి, చిన్న సంఘము ఇది పెద్ద, నేను దీన్ని లెక్క పెట్టను, మీ సంఘంలో నా యొక్క పరిశుద్ధాత్మను నింపను, నా సన్నిధి మీతో కూడా ఉండదని చెప్పేసి దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఒక ప్రాంతానికి వెళ్ళాడంట సేవ చేసేదానికని. ఒక దేశం, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ 2 సంఘాలు ఉన్నాయంట. 2 సంఘాలు ఉంటే ఒక సంఘంలో ఒక 3,000 మంది ఉన్నారట సంఘస్థులు. ఇంకొక సంఘంలో కేవలం 200 మంది మాత్రం చిన్న సంఘము. అక్కడ వాక్య పరిచయం చేసేదానికి ఆ యొక్క సేవకుడు వెళ్ళాడు. ఆయన వ్యక్తిగతంగా మరి అక్కడికి వెళ్ళకముందు ఆయన మరి ప్రేయర్ చేసుకుంటున్నాడు. ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఈ 3,000 మంది ఉన్నటువంటి సంఘంలో 9 దివిటీలు వెలుగుతున్నట్లుగా ఆయనకు దేవుడు చూపించాడంట. 3,000 మంది ఉన్న దగ్గర 9 దివిటీలు వెలుగుతున్నట్లుగా చూపించాడంట. ఈ 200 మంది ఉన్నటువంటి సంఘంలో 200 దివిటీలు వెలుగుతున్నట్టుగా దేవుడు చూపించాడంట ఆయనకు. అంటే సంఖ్య 3,000 మంది ఉన్నటువంటి సంఘము పెద్ద సంఘం అని చెప్పేసి సంఘ కాపరి అతిశయపడవచ్చు. 200 మంది ఉన్నటువంటి చిన్న సంఘం యొక్క సంఘ కాపరిని కూడా తక్కువ చేసి కూడా చూడవచ్చు ఈహలోక సంబంధంగా, మానవ రీత్యా. కానీ దేవుని దృష్టిలో 3,000 మనం ఈ లోక రీత్యా గమనించినట్టయితే 3,000 ఏమో మనకు పెద్ద సంఖ్య, 2,000 ఏమో చిన్న సంఖ్య. ఆత్మీయంగా చూసినప్పుడు 2,000 పెద్ద సంఖ్య, 9 అనేది చిన్న సంఖ్య. సింగిల్ డిజిట్లోనే ఉన్నారు. పెద్ద సంఖ్యలో కూడా డబుల్ డిజిట్లో కూడా రాలేదు. మరి 3,000 మంది ఉన్నారు. కానీ అక్కడ ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యానుసారంగా దేవునికి నమ్మదగినటువంటి వారిగా ఉన్నటువంటి వ్యక్తులు కేవలం 9 మందే ఉంటే, 200 మంది ఉన్నటువంటి చిన్న సంఘంలో 200 మంది కూడా మరి దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, దేవుని యొక్క మరి ఆజ్ఞ చొప్పున, దేవుని యొక్క మాట చొప్పున నడుచుకున్నటువంటి వారు అని చెప్పేసి దేవుడు మరి యొక్క భక్తులు సెలవిచ్చినటువంటి రీతిగా మనం చూస్తున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. కాబట్టి సంఖ్య అనేది ముఖ్యం కాదు, కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే రీతిగా మనం ఎంతమంది ఉన్నామనేది మనం ముఖ్యం. దేవునిలో ఎంతవరకు ఎదుగుతున్నామనేది ముఖ్యం కాదు, కానీ ఎంతో దూరం వెళ్ళి అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందని చెప్పేసి 100,000 కూడుకోవడం అనేది మనలో శుద్ధి లేకుండా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదారని చెప్పేసి దేవుడి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మన హృదయం శుద్ధి లేకుండా మనం ఎంత దూరం వెళ్ళినా కూడా మన హృదయం మన దగ్గర ఉంటుంది. కానీ అది బాగుపడినంతసేపు నువ్వు ఎంత దూరం వెళ్ళినా అదే హృదయము. దాన్ని శుభ్రం చేసుకుంటేనే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, లేకపోతే నువ్వు ఉన్న దగ్గర వెళ్ళినా కూడా అది దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ హృదయం అనేది శుద్ధి లేకుండా లోకం అంతా కూడా తిరిగి వచ్చినా కూడా ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదని చెప్పేసి దేవుడి యొక్క సందర్భంగా మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తుంటున్నాడు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాము. ఒక వ్యవసాయకుడు 2 చిన్న టమాటా చెట్లు నాటాడు ఒక పక్కకు. పెద్దగా అయినాయి, 2 కాపుకు వచ్చినాయి. ఒక చెట్టు బాగా బలంగా ఉంది. టమాటకాయలు ఎంత చిన్నగా కాసిందంట.
ఇంకొక చెట్టు బలహీనంగా ఉంది, టమాటాలు మంచి పెద్ద పెద్ద కాయలు కాసిందంట. అంటే దాని సారాంశం ఏంటి? బలంగా ఉన్నటువంటి చెట్టు ఏం చేస్తుంది, దానికి ఉన్నటువంటి సారాన్ని పండ్లకు కాయలకు అందిస్తలేదు. అది వృద్ధి చెందడానికి వాటికి కావాల్సిన పోషణ అందిస్తలేదు. కాబట్టి తనే ఉంచుకుంటుంది, తన దగ్గర ఉన్నటువంటి శక్తిని కోల్పోకుండా అదే ఉంచుకుంటుంది. కాబట్టి ఈ యొక్క టమాటా పండ్లు ఏంటంటే బలంగా కాయ కూడా చిన్న చిన్నగానే ఉంటున్నాయి. ఇంకొక చెట్టు ఏం చేస్తుందంటే తనకు స్వార్థంగా ఉంచుకోకుండా, తనకు అవసరం లేదనుకొని పండ్లు పెద్దగా కావాలని చెప్పేసి తనకున్న శక్తిని అంతా కూడా ఆ యొక్క పండ్లకు ఇచ్చినప్పుడు ఆ పండ్లు పెద్దగా కాసినట్టుగా మనం చూస్తుంటున్నాము, చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా సంఘ కాపరులు ఉదాహరణ ఏంటంటే, సంఘ కాపరులు మరి మన సంఘంలో మనము మన అయ్యగారిని గురించి మన దాన్ని చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి మనకు ఇవ్వబడినటువంటి అంశాలలో ఎంత లోతైనటువంటి అర్థాలు మరి తెలియజేస్తూ వాక్యంలో మనల్ని ఎంతో లోతుగా అర్థాలతో నడిపిస్తూ మనము ఆయనకు తెలిసినటువంటి విషయాలు ఏది కూడా దాపరికం లేకుండా సంఘం అనేది ఎదగాలని చెప్పేసి లావుగా టమాటాలు ఏ విధంగా అయితే కాసినాయో సంఘం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో తనకు తెలిసినటువంటి ప్రతి విషయాన్ని కూడా తూచ తప్పకుండా సంఘం అభివృద్ధి కొరకు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు చెప్తూనే సంఘం అభివృద్ధి కొరకు ఆయన పాటుపడుతూనే ఉన్నాడు. మరి కొంతమంది బ్రీఫ్గా ఇప్పుడు నిన్న బిషప్ గారు చెప్పారు, సిఎస్ఐ సంఘాలలో ఇది ఇంత టైం ప్రకారం ఈ పాట ఒక వచనము ఒక వాక్యము టయానికి అయిపోవాలా వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా ఆ విధంగా ఉండేటి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న కాయలు కాసి ఎదుగు లేకుండా మరి బోన్సాయి మొక్కలు అంటాం కదా, చిన్న చిన్నగా ఎంత ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ ఒక 2 ఫీట్ల కంటే ఎక్కువ 2-3 ఫీట్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. కానీ అభివృద్ధి చెందేటువంటి మరి దేవదారు వృక్షాలు ఎంతగా పెద్దగా అవుతాయి. ఆ విధంగా దేవదారు వృక్షాల వల్లే మరి ఎదిగి అభివృద్ధి చెంది దేవుని సేవలో వాడబడాలి. కానీ దేవదారు వృక్షాల కంటే పెద్ద వయసు కలిగిన కూడా బోన్సాయి మొక్కల వల్లే చిన్న చిన్నగానే ఉంటే ఏమాత్రం కూడా ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని యొక్క పిలుపు ఉన్నటువంటి వారు మరి ఈ విధంగా సంఘాన్ని నడిపించి తమకు తెలిసినటువంటి ప్రతి విషయం కూడా సంఘానికి అర్థమయ్యేలా మరి బోధించి సంఘం అభివృద్ధి పడటానికి ప్రయత్నం చేయాలి. కానీ సంఘం ఎక్కువ మంది ఉండరు, నాకు ఎక్కువ మంది సంఘం కావాలా, ఎక్కువ కానుకలు వస్తే చాలన్నటువంటి ఆశపడినప్పుడు సంఘము ఏమాత్రం కూడా అభివృద్ధి చెందదు. ఆ యొక్క 3000 మందిలో సంఘంలో 9 దివిటీలు ఉన్నట్లుగానే ఉంటాయి, కానీ మరి అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చెందవు. మరి 200 సంఘంలో మళ్ళీ 200 దివిటీలు ఉన్నాయంటే ఆ యొక్క సంఘ కాపరి ఎంత కష్టపడి ఉండొచ్చు. మరి 200 దివిటీలు వెలిగినాయంటే 200 వెలిగినాయంటే సంఘ కాపరి ప్రయాస ఎంతో ఉండవచ్చు, లేక అంత సులభంగా వీలయ్యే పని కాదు. మరి అంత రిస్క్ తీసుకుంటూ మరి అదే 3000 సంఘంలో మరి ఆ యొక్క సంఘ కాపరి రిస్క్ తీసుకోవడం లేదు. కాబట్టి ఆ యొక్క కేవలం 9 దివిటీలు మాత్రమే వెలుగుతున్నాయని చెప్పేసి మనం గమనించవచ్చు. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క పిలుపు అందుకొని రావటం మాత్రమే కాదు, కానీ సంఘాన్ని కూడా ఆ విధంగా బలమైనటువంటి సంఘంగా నడిపించడానికి సంఘ కాపరులకు కూడా ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని మరి ఎక్కువగా అభివృద్ధిలోనికి నడిపించాలని చెప్పేసి కూడా ఆశపడుతుంటున్నాను. మరి ఇంకొక దేవుని పిలుపు మరి యోనాకు కూడా దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు దేవుడి యొక్క మాటలు కాదని చెప్పేసి తన సొంత నిర్ణయం చొప్పున తన సొంత మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు జరిగినటువంటి పరిణామం సముద్రంలో మరి ఆ యొక్క ధాన్యం అంతా కూడా వాళ్ళు ఆ యొక్క ఓడ అలకగా కావాలా, బరువు తక్కువ కావాలని చెప్పేసి అన్ని సముద్రంలో పడేసినట్టుగా మనందరికీ కూడా తెలుసు. మరి ఎంతమంది బీద ప్రజలకు కావాల్సినటువంటి సరుకులు, మరి ఎంత ముఖ్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళవలసినటువంటి సరుకులు అలాంటివన్నీ విలువైనటువంటి వస్తువులన్నీ కూడా సముద్రంలో పారవేయవలసి వచ్చేసింది. ఎందుకు? కేవలం దేవుడు మాట వినక తన సొంత నిర్ణయం చొప్పున తన సొంత మార్గంలో మరి యోనా వెళ్ళటానికి ప్రయత్నం చేసినందుకు ఆ విధంగా జరిగినట్లుగా మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుని పిలుపు అందుకొని దేవుని మాట చొప్పున నడిచినట్లయితే మరి యెహోషువకు దేవుడు సెలవిచ్చినట్టు రీతిగా నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నేను నీకు మోషేకి ఏ విధంగా తోడై ఉంటానో ఆ విధంగా నీకు కూడా తోడై ఉంటానని చెప్పేసి దేవుడు సెలవిచ్చిన రీతిగా ఈ సమయంలో దేవుడు ఆ యొక్క అభయాన్ని, ఆ యొక్క భరోసాను దేవుడు ఈ సమయంలో మనందరికీ కూడా ఇస్తున్నాడని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ఆ యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యంలో నడిచి మరి ఫలించి ఎక్కువగా అభివృద్ధి చెందేటువంటి సంఘంగా ఉండాలని చెప్పేసి దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం. వీరిని మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.